అన్స్టాపబుల్ సీజన్ 4లో అల్లు అర్జున్ ఎపిసోడ్ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం. ఫస్ట్ పార్ట్ ముందర రిలీజ్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్కి సంబంధించి ప్రోమోస్ అదేవిధంగా దానికి సంబంధించి రేపు రిలీజ్ అవ్వబోతుంది ఫ్రైడే రోజు. అయితే దీనికి సంబంధించి అందులో అల్లు అయాన్ గురించి ఆయన యానిమల్ మూవీ గురించి ఏదో ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నట్టుగా ఏదో మాట్లాడారంటే అసలు ఆయన ఏం మాట్లాడారు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే బాలకృష్ణ గారు ముందు ఇద్దరు పిల్లల్ని పరిచయం చేసి చక్కగా ఇట్లా మా అబ్బాయి మా అమ్మాయి వాళ్ళు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారేమో, బట్ ఒక షోలోకి తీసుకొచ్చి పిల్లల్ని అందరికి అసలు ఇట్లా ఉంటారు అని చెప్పి పరిచయం చేయడానికి పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు అన్నమాట బాలకృష్ణ గారు. సో అది ఎక్కువ బయటకు రావు. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు రాబట్టారు ఇన్ఫర్మేషన్ అంతా. మరి కొడుకు గురించి అడిగినప్పుడు అసలు ఎలా ఉంటాడు ఏంటి మీ అబ్బాయి అని మాకు చెప్పమంటే ఈయన చెప్పాడు అనమాట. మీరు యానిమల్ సినిమా చూసారు కదా, దాంట్లో రణబీర్ కపూర్ టైప్ మా వాడు, అంటే తండ్రి జోలికి వస్తే సైక్ అయిపోతాడు, ఎక్కడ ఎవడ మాట వినడు అన్నట్టుగా ఎలివేషన్ ఇచ్చాడు అనమాట. అంటే నన్ను ఎవరన్నా ఏమన్నా ఇంట్లో మనిషి ఎవరన్నా ఏమన్నా అంటే వీడు వెళ్ళి అంటే వీడి బలం చాలా పైన వెళ్ళి కొట్టేస్తాడు అనే టైప్లో అలా ఉంటాడు. సో అంత సెక్యూరిటీగా ఉంటాడు నా పైన అని చెప్పి చెప్పారనమాట. ఓకే. సో అదేవిధంగా అల్లు అర్హ తన గురించి అది స్పెసిఫిక్గా చెప్పనక్కర్లే, శాకుంతలంతో చిన్న డెబ్యూ కూడా ఇచ్చింది అనుకోవచ్చు. మరి తన గురించి ఏం చెప్పారు అంటే ఇంకా ఆబ్వియస్లీ తన లక్కీ చార్మ్ అని ఎప్పుడు చెప్పుకుంటారు. ఆమె పుట్టిన తర్వాత చాలా కలిసి వచ్చింది, చాలా ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న క్రమంలో తను పుట్టినాక ఇంకా కొంచెం ఆయనకు పర్సనల్గా కలిసి వచ్చిందని చెప్పి కూడా ఆయన చాలాసార్లు చెప్తూ వచ్చారనమాట. సో ఆమె గురించి కూడా కొన్ని చెప్పాలి, మంచి సీక్రెట్స్ అయితే బయటకు చెప్పారు. అట్లా ఇంకా వాళ్ళ మదర్ కూడా వచ్చారు, ఆవిడ గురించి కొన్ని సీక్రెట్స్ షేర్ చేశారు. అట్లా ఏంటంటే అవన్నీ బయటకు రావు, వాస్తవాలు వాళ్ళు చెప్తేనే బయటకు వస్తాయి అనమాట. సో ఈ షో అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక మంచి ట్రీట్ లా మారింది. ఆయన నుంచి చాలా విషయాలు తెలుసుకున్నారు. అట్లాగే బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారి ఫ్రెండ్షిప్ బాండింగ్ కొంచెం పెరిగింది. సో ఇప్పుడు రేపు ఈ సినిమా వచ్చినప్పుడు అటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ సపోర్ట్ ఇస్తారు, ఆయన సినిమా వచ్చినప్పుడు ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ ఇస్తారు. అట్లా ఉంటుంది అనమాట. సో అంటే అల్లు ఆయన ఎప్పుడూ కూడా చాలా కొంచెం జోవియల్ పర్సన్ లాగా, అంటే కామెడీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ లో ఆయన సినిమా ఇండస్ట్రీకి వస్తే అల్లు అరవింద్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మా నానే మాకు పుట్టినట్టు ఉంటది అని చెప్పి. సో ఎందుకంటే ఆ అల్లు రామలింగ గారు నిజంగా ఆయన మళ్ళీ జన్మించారేమో ఆయన రూపంలో అనుకోవచ్చు. సో నిజంగా మరి బన్నీకి తాతయ్య పుట్టాడని ఆయన కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇతనిలో ఆ సెన్స్ అంటే మనం దాన్ని ఏమంటారు, చూస్తే నవ్వొచ్చేస్తుంది కదా కొంతమందిని. సో ఇప్పుడు అల్లు అయ్యాన్ని కూడా చూసినప్పుడు అరే అతను చేసే చేష్టలకి మనకు తెలియకుండా నవ్వొచ్చేస్తుంది అనమాట. అతను ఆ ఫేస్ లోనే ఉంది అది అట్రాక్షన్ అనేది. నిజంగా అప్పట్లో అల్లు రామలింగయ్య గారిని చూస్తే అట్లాగే నవ్వొచ్చేసింది అనమాట. మాట్లాడకపోయినా సరే జస్ట్ అట్లా ఫ్రేమ్ హావభావాలు ఏవైతే ఉంటాయో అలా నవ్వించడం కూడా నిజంగా ఒక వరమే. అంటే ఇప్పుడు జనరల్ గా ఫీల్ అవ్వచ్చు హీరో కొడుకు హీరో అవుతాడని, అలా అవ్వాలని ఏం లేదు. అతను ఫ్యూచర్ లో లేదంటే ఏమన్నా దాన్ని ఏమంటారు స్టాండప్ కామెడీస్ కానీ వాటిలో పైకి రావచ్చు, లేదా సినిమాలోని కమెడియన్ అవ్వచ్చు. అంటే కమెడియన్ అంటే తక్కువ తీసి ఇప్పుడు బ్రహ్మానందం గారు గిన్నెస్ రికార్డు ఉంది. సో మరి అట్లా అల్లు రామలింగ ఆయనకు కూడా ఆయన రికార్డు ఆయనకు ఉంది. సో ఆయన తర్వాత మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీలో ఇతను చూస్తే ఇన్స్టెంట్ గా నవ్వొచ్చేస్తుంది. అంటే ఇతను చేసే ప్రతి చేష్ట కూడా అంటే తన బిహేవియర్ అట్లా చూడంగానే అరే ఇలా ఫన్నీగా చేస్తున్నాడు ఏంట్రా, నవ్వు తెప్పిస్తున్నాడు 10 మందిలో అట్లా. సో ఆయన చాలా కామెడీ అనుకున్నప్పటికి కూడా తండ్రి మీదకి ఏదన్నా వస్తే చాలా సీరియస్ అవుతాడు అని ఆయన అలా కంపేర్ చేశారు. యానిమల్ లో రణబీర్ కపూర్ తో అల్లు అయ్యాన్ని కంపేర్ చేశారు అన్నమాట అల్లు అర్జున్ గారు. సో ఓవరాల్ గా రణబీర్ కపూర్ ఆయన అనిల్ కపూర్ ఈయన అనుకోవచ్చా? ఓకే. సో చూడాలి మరి వీళ్ళిద్దరికి సంబంధించి ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని వస్తాయో. అదే అంటే ఆబ్వియస్లీ ఆయన కమీడియన్ గా ఆయన ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా ఆయనకంటూ ఖచ్చితంగా యాక్టింగ్ లో మాత్రం స్కోప్ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఆయన ఫేస్ లో. ఎందుకంటే ఒక సినీ రంగం నుంచి అల్లు రామలింగయ్య గారి సినిమాలు ఇప్పటికీ ఏ జనరేషన్ వాళ్ళు చూసినా కూడా పగలబడి నవ్వుతారు. ఎందుకంటే ఆయన జస్ట్ స్క్రీన్ మీదకి వచ్చి అని పెట్టినా కూడా దానికే నవ్వు వస్తుంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ అలాంటివి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ వీడియో చూసినా అల్లు ఖచ్చితంగా నన్ను నవ్వు తెప్పిస్తుంది. సో చూడాలి మరి ఇంకెన్ని వార్తలు వింటాము, ఆయన ఎలాంటి చేంజెస్ చేసుకుంటారు ఏంటి అనేది ఇంకొద్ది రోజు తెలుసు.